చూడన్నా పిచ్చ పిచ్చ కాసినాయి. ఇగో ఈ ఒకటే చెట్టు, ఇగో ఒకటే మొక్క చేను మొత్తం ఒకటే మొక్క అన్న. ఒకటే మొక్క మళ్ళా మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా ఒక మొక్క చూడు ఎంత పిలకలు అట్లా అట్లా స్లోగా చూపెట్టు. 1 by 1 అట్లా అట్లా ఒక మడత పెట్టు, వదిలిపెట్టు, స్లోగా వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఇదే చెట్టు కన్నా కాయ చింతకాయ కాయ ఉన్నట్టే ఉందిగా. బాబా ప్రతి చెట్టు అంతే ఉందిగా అసలు. బాబా అజ్జుపెట్టు అస్సలు. బోటు పక్క పెట్టన్నా. చూడన్నా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా మహబాద్ దగ్గర ఉన్నాం అనమాట. మహబాద్లో ప్రజెంట్ మనం ఎక్కడున్నాం ఏంటనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు బానత్ భావసింగ్. ఓకే అండి, ఇప్పుడు ఏ విలేజ్ సార్ ఇది? మరిపేడ బంగ్లా. మీరు మిర్చి పంట ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారండి? నేను 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మిర్చి పంట సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఈ సంవత్సరం ఎకరంన్నర. ఈ ఎకరన్నర సాగు చేస్తున్నారు. ఈ ఎకరన్నరకు గాను మీరు ఏ విత్తనం సెలెక్ట్ చేసుకున్నారు? నేను ఈ ధనుస్సు. ఓకే, ధనుష్ అనే వెరైటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ధనుష్ అనే వెరైటీ అంటే ఏ సెగ్మెంట్ కిందకి వస్తుంది, అంటే ఏ దాని కిందకి వస్తుంది? తేజ రకం. ఇప్పుడు మీరు దీంట్లో మీరు వేశారు కదా, దీని లోపల ఎలా ఉంది మీకు ఈ విత్తనంలో? ఈ విత్తనంలో తాల్ లేదు. నేను మాట్లాడి మీరే మాట్లాడారు. లేదు, మంచిగా దిగు తాల్ ఒక్క కే కూడా లేదు. తాలు శాతం లేదు కానీ కొమ్మ బాగా కాసినాయి. నల్లి కూడా తట్టుకుంది. మంచిగా నీట్ గా ఉంది. తోట కూడా దగ్గర కాసినాయి. కాపు అయితే మంచిగానే. ఇప్పుడు ఎప్పుడైనా నేను ఈ సీడు ఎప్పుడు చూడలే. వేరే వెరైటీ వేసినా గానీ ఈ సీడ్ తర్వాతనే ఏదైనా. ఇప్పుడు ఈ సీడ్ గురించి మీకు ఎలా తెలిసిందండి? మీకు నా సీడ్ గురించి మా బంగ్లాలో గంగా అనే ఫెర్టిలైజర్, దాంట్లో పోతే అట్నే నేను ఎప్పుడు తీసుకోలే పరిచయం అట్నే. అయితే అన్న పేరు మహేష్. అయితే ఆయన దగ్గర పోతే ఈ సీడు అయితే ధనుసు పెట్టుకో అన్న, మీ ఏరియాకి వెళ్ళి నువ్వు డాన్ అవుతావు అన్నాడు. అయితే అన్న నేను మాట ఇంకా నా కడుపులో మంచి కాస్తదో ఏమో అని బాధపడుతున్నా. అయితే అన్న ఏం చెప్పిండు, నువ్వు పర్వాలేదు, నీకెళ్ళి నీకు డాన్ ఇచ్చేస్తా అంటే, సరేలే అన్న నేను తీసుకోపోతున్నా అని 20 ప్యాకెట్లు ధనుసు తీసుకొచ్చిన. 20 ప్యాకెట్లు ధనుసు తీసుకొచ్చారు. 20 ప్యాకెట్లు. ఇప్పుడు ఈ నెల వచ్చేసి ఏ నెల అండి ఇది? ఇది ఫిబ్రవరి నెలలో కూడా ఇంత గ్రీనిష్నెస్ ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ కూడా చాలా బాగా పడింది. పైదాకా కూడా క్రాప్ సెట్టింగ్ చూడండి మీరు ఏ విధంగా క్రాప్ సెట్టింగ్ అయింది అనేది. కింద నుంచి కూడా చక్కగా క్రాప్ సెట్టింగ్ వచ్చింది. తాలు శాతం కూడా ఎక్కడ లేదనమాట. కింద చూసినట్లయితే తాలు శాతం కూడా ఎక్కడ కనిపించట్లేదు. వైరస్ ని తట్టుకుంటుంది అన్న. వైరస్ సూపర్. వైరస్ ని తట్టుకుంటుంది. ఎక్కడ చూడన్నా ఎక్కడ ఉన్నాయా వైరస్ అయితే వైరస్ మొక్కలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. నల్లికి ఎలా? నల్లి అయితే తట్టుకుంటది అన్న. నల్లిని తట్టుకుంటుంది. అందరూ ఈ విత్తనం ఇదే వేసుకోవాలి. ఇదే విత్తనం సాగు చేసుకోవచ్చు. దగ్గర కాపు అన్న. ఇది కాపు చిక్కదనం ఉందండి మీకు? దూరంగా ఉన్నాయి కాపు? నాకు దగ్గరే అన్న. ఇది కనుపులు దగ్గరగానే ఉన్నాయి. కనుపులు చూసుకున్నట్లయితే మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చిన ఫ్లవరింగ్ చూడండి ఒక్కసారి. ఎక్కడన్నా సరే కనీసం ఒక బ్లాక్ ట్రిప్స్ కానీ తామర పురుగు కానీ ఏమీ కనిపించట్లేదు. ఈ విధంగా దగ్గర కనుపులతోటి దగ్గరగా కాయలు అనేది రావడం జరుగుతుంది అనమాట. ధనుష్ అనే వెరైటీ రైతు సాగు చేస్తున్నారు. ఒక ఎకరన్నరకు గాను సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి తేజ సెగ్మెంట్ కిందకు వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో దీని రేట్ ఏమన్నా మీకు ఐడియా ఉందండి? ఎంత రేటుకి వెళ్తుంది ఏంటనేది? రేట్ అయితే ఇప్పుడు పోతానన్న 19,000 పైన ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఉంది. మా రేట్ వచ్చేసి కలర్ కూడా చాలా బాగా నిండు కలర్ లో మంచిగా క్వాలిటీగా కూడా కనిపిస్తుంది. కలర్ కూడా చాలా బాగుందండి. కానీ ఎక్కడ చూసినా దగ్గర కాపు. కింద నుంచి కూడా సైడ్ బ్రాంచెస్ కూడా మీరు గమనించినట్లయితే ఒక సైడ్ బ్రాంచెస్ కూడా ఎలా వచ్చినాయో మీరు అబ్జర్వ్ చేయండి. కింద నుంచి కూడా చెట్టు విపరీతంగా పెరగకుండా ఒక కింద నుంచి కాసుకుంటా వచ్చింది అనమాట. పైదాకు కూడా ఇప్పుడు దగ్గర 3 స్టెప్పులు పడినాయి దీనికి చూసుకున్నట్లయితే. ఇంకా ఫ్లవరింగ్ చూడండి మీరు ఏ మాదిరిగా ఉందనేది. ఫ్లవరింగ్ కూడా చాలా చక్కగా ఉంది. ఫ్లవరింగ్ లో కూడా ఎక్కడ కూడా బ్లాక్ ట్రిప్స్ కానీ నల్లి కానీ ఏమీ కనిపించట్లేదు. నేను ఈ ఫీల్డ్ చూసి చెప్తున్నాను. రైతు మాటలో మీరు కూడా విన్నారు ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. సార్, రైతు సోదరులు అందరూ సాగు చేసుకోవచ్చు. ఈ సీడ్ సాగు చేసుకోవాలన్నా ధైర్యంగా ప్రతి రైతు సాగు చేసుకోవచ్చు. ఈ సీడ్ గురించి మీకు ఎలా తెలిసింది అసలు? మామూలుగా కొత్తగానే మా బంగ్లాలో మరిపడ బంగ్లాలో నేను ఇప్పుడు ఎక్కడైనా తీసుకొస్తా. అయితే అన్న అట్నే పత్తి ప్యాకెట్ కోసం పోయినా. అయితే గంగా మన దాంట్లో పోతే
అన్న అన్న నాకు మిర్చి గింజలు కావాలి. ఓకే. అయితే ఒక రోజు ముందే పోయినా. ఇప్పుడు మీకు 10 సంవత్సరాల్లో వ్యవసాయం అనుభవం ఉందండి మీకు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో మీరు వేరే వేరే రకాలు సాగు చేసుకుంటా వస్తా ఉంటారు. వాటికి వీటికి ఇప్పుడు అంటే ఆ దిగుబడి విషయంలో ఎంత దిగుబడి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మినిమం ఇప్పుడు మీరు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇది ఇప్పుడు ఇంత ముందు వేసి ఉంటారు కాబట్టి గత 9 సంవత్సరాల నుంచి ఇది 10వ సంవత్సరం కాబట్టి అప్పటికి ఇప్పటికి మీకు ఏం వ్యత్యాసం కనిపిస్తుంది దిగుబడి విషయంలో? మీకు తెలుస్తుంది కదా. దిగుబడి అయితే ఇప్పుడు ఒక 4 సంవత్సరాల నుంచి కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది. 4 సంవత్సరాల నుంచి మీకు తక్కువగానే వస్తుంది. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది ఈ మీకు? సంవత్సరం అయితే కొంచెం నాకు 35 నుంచి 40 క్వింటల్ మధ్య. 35 నుంచి 40 క్వింటాల్ అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఎందుకంటే ఈ వర్షాలకు గానీ ఈ నల్లి బయటకు గానీ ఎక్కడ చూసినా గానీ మిరప తోటలు అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఈ సీడ్ అయితే మీరు చెప్పింది చూస్తుంటే చాలా ఎక్సలెంట్ గా కూడా దగ్గర గనుపులు పైదాకా కూడా చిక్కటి కాపుతోటి రైతు మాటలో మీరు విన్నారు. దాదాపుగా కూడా 30 నుంచి 35 క్వింటాల దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతు చెప్తున్నారు. ఈ సీడ్ వచ్చేసి ధనుష్ అన్నమాట. తేజ సిగ్మెంట్ కిందకు వస్తుంది, అంటే తేజ రకంలో వస్తుంది. ధర విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా 19,500 నుంచి 20,000 దాకా మార్కెట్ లో వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అది మనకి మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అయితే రైతు ఈ విత్తనం గురించి చెప్పారనమాట. అన్న ఇది సూపర్ అన్న. ఇది అంటే ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అంటే ఎట్లా? నాకైతే ఈ పిచ్చగా కాసిన ఈ సంవత్సరం అన్ని తోటలు పోయినా కానీ ఈ సీడ్ అయితే నాకు కొంచెం మంచిగానే. ఇంకా తోటలు వేసారు కదా, వాళ్ళ ఇట్లా ఉన్నాయా? అన్ని పోయినాయి అన్న. అన్ని అంటే ఎట్లా పోయినాయి? వాళ్ళు వేరే సీడ్లు మన వాళ్ళ సక్సెస్ కాలే. ఈ సీడ్ అయితే మంచిగా నాకు పర్వాలేదు అన్న. సీడ్ ఒకటి వచ్చే సంవత్సరం 2 ఎకరాలు ఇస్తాను. ఇదే ఒకటే రకం వేసుకుంటా. దీన్ని మళ్ళీ 2 ఎకరాలకు గాను సాగు చేయాలి మళ్ళా. ఓకే ఓకే. ఏ మస్తు ఉందన్న. ఇగో ఎట్లా చూడన్న, పిచ్చ కాసిన. ఇగో ఒకటే చెట్టు, ఒకటే మొక్క మొత్తం ఒకటే మొక్క అన్న. మళ్ళా మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా. ఒక మొక్క చూడు ఎంత పిలకలు. తాలు శాతం తగ్గింది లేదు, తాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు కింద నుంచి చూసినా గానీ. ఇంత గ్రీనిష్ ఉంటుంది ఏందన్నట్టు అసలు మొత్తం. అసలు ఇది సీడే మంచిది అన్న. సీడ్ తీరే పక్క తోటలు కూడా అన్ని నల్లి అన్ని పోయినాయి అన్న. మన తోటే మంచి నైస్ గా పైదాకా కూడా క్రాప్ సెట్టింగ్ అయిపోయింది మొత్తం. ఇది చూడరాదన్న ఎట్లా ఉంది అన్న. ఫోటో తీయండి ఒకటి. అట్లా స్లోగా చూపెట్టు. 1 by 1 అట్లా ఒక మడత పెట్టు, వదిలిపెట్టు, స్లోగా వదిలిపెట్టు. అట్లా దాన్ని అట్లా ఊపినట్టు చెట్టు నుత్తిగా మొదలు పట్టుకో. స్లోగా నేను చెప్తా. స్లోగా ఊపు, స్లోగా ఊపు, స్లోగా ఊపు. ఒకటే చెట్టు కన్నా చింతకాయ కాయ ఉన్నట్టు ఉందిగా. ప్రతి చెట్టు అంతే ఉందిగా అసలు. అజ్జుపెట్టు అస్సలు. బోటు పక్క పెట్టన్నా. చూడన్నా దాని స్లో కింద కదులు. కొమ్మ ఇరిగితే